ప్రతి సందర్భం ప్రత్యేకం, ప్రతి సంబరం శాశ్వతం. మీ వన్ స్టాప్ షాపింగ్ డెస్టినేషన్ మైసూర్ సారీ ఉద్యోగ్. ఊరు దాటిన తర్వాత కనిపించే ఆ రియల్ ఎస్టేట్ వెంచర్ పగలు కూడా పెద్దగా జనసంచారం లేని నిర్మానుష్య ప్రాంతం. రోజులాగే అటుగా వెళ్లిన స్థానికులకు ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. ముళ్ళ పొదల మధ్య విగత జీవిగా పడి ఉన్న ఓ యువతి మృతదేహం. గొంతుకు బిగుసుకున్న చున్ని చూస్తేనే అర్థమైపోతుంది అదొక దారుణమైన హత్య అని. ఖమ్మం జిల్లా మధిర మండలంలో వెలుగు చూసిన ఈ అనుమానాస్పద మృతి ఇప్పుడు సంచలనంగా మారింది. కిష్టాపురము సమీపంలోని ఆ వెంచర్లో దొరికిన మృతదేహము ఎవరిదాని పోలీసులు ఇప్పుడు ఆరా తీయగా ప్రాథమిక విచారణలో షాకింగ్ నిజాలు తెలిసాయి. ఆ యువతి పేరు గోపిశెట్టి కల్పన. వయసు కేవలం 28 ఏళ్లు. ఆమె స్వస్థలం ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలోని మేడూరు గ్రామం. వివాహిత అయిన కల్పన జీవితంలో ఎన్నో కష్టాలు. గత కొంతకాలంగా భర్తతో తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. ఆ గొడవల కారణంగా ఆమె తన భర్తకు దూరంగా విడిగా ఉంటుంది. జీవితం ఒక కొలిక్కి రాకముందే ఇప్పుడు ఇలా శవమై కనిపించడం ఆమె కుటుంబ సభ్యులను కన్నీట ముంచుతోంది. అయితే భర్తతో గొడవలు ఉన్న కల్పన ఖమ్మం జిల్లా మధిరాకు ఎందుకు వచ్చింది, ఆమెతో పాటు వచ్చింది ఎవరు అనే కోణంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులకు ఇదొక పక్కా ప్లాన్ మర్డర్ అని అర్థమైంది. కల్పన గొంతుకు ఆమె చున్నీనే ఉరితాడులా బిగించి అత్యంత దారుణంగా ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు. అయితే ఈ కేసులో పోలీసుల బుర్రలు హీటెక్కించే ట్విస్ట్ మరొకటి ఉంది. కల్పన హత్యకు గురయ్యే ముందు ఆమె కుటుంబ సభ్యులకు ఒక గుర్తు తెలియని నెంబర్ నుంచి ఫోన్ కాల్స్, మెసేజ్ వచ్చాయి. ఆ మెసేజ్లో ఏముందంటే, మేము అరుణాచలం వెళ్తున్నాం, పెళ్లి చేసుకొని తిరిగి వస్తామని. ఈ ఒక్క మెసేజ్ కేసును కొత్త మలుపు తిప్పింది. కల్పనతో పాటు ఆ అరుణాచలం వెళ్దామన్న వ్యక్తి ఎవరు, పెళ్లి చేసుకుందామని నమ్మించి మధిర తీసుకువచ్చి ఇలా కిరాతకంగా చంపేశాడా, లేక కల్పనను చంపిన తర్వాత పోలీసులను కుటుంబాన్ని తప్పుదోవ పట్టించడానికి హంతకుడు ఆడినటువంటి మైండ్ గేమా ఇది? ఈ కోణంలోనే పోలీసులు ఇప్పుడు దర్యాప్తు ముమ్మరం చేశారు. మధిర రూరల్ సిఐ మధు నేతృత్వంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఆ మెసేజ్ వచ్చిన ఫోన్ నెంబర్ ఏది, దాని ఐపీ అడ్రస్, టవర్ లొకేషన్ ఎక్కడ చూపిస్తుంది అనే టెక్నికల్ డేటాను లాగుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రిపోర్టు వస్తే హత్యకు ముందు ఏం జరిగింది అనే దానిపైన మరింత క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఆఖరి క్షణాలలో కల్పన ఫోన్ నుంచి ఎవరికి కాల్స్ వెళ్ళాయి అన్నదే ఇప్పుడు ఈ కేసులో ఛేదించే కీలక ఆధారంగా మారింది.